ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్. ఎందుకు ప్రభాస్ అంటే ఇష్టం? అంటే తన స్లాంగ్ కానీ యాటిట్యూడ్ కానీ అంటే నాకు ఫుల్ ఇష్టం. అంటే ప్రభాస్ మూవీస్ లో నీకు ఇష్టమైన మూవీ ఏంటి? మీకు ఇష్టమైన మూవీ? సలార్. సలార్. ఎందుకు సలార్ అంటే ఇష్టం? సలార్లా ప్రభాస్ అన్న చూపించిన యాటిట్యూడ్, ఆ క్రేజ్, సలార్కున్న క్రేజ్ అది ఎక్సలెంట్. అంటే ఇప్పుడు ప్రభాస్ సింగిల్ మూవీస్ అంటే సింగిల్ రోల్ చేస్తే బాగుంటుందా, డబల్ రోల్ చేస్తే బాగుంటుందా ఒక మూవీలో? నాకు అడిగితే నేను సింగిల్ రోల్ చేస్తేనే బాగుంటుంది అంటే. ఎందుకు సింగిల్ రోల్? ఎందుకంటే డబల్ రోల్ అంటే ఇప్పుడు ఇంతవరకు చూడలేము మనం డబల్ రోల్, కాబట్టి సింగిల్ రోల్ ఇంతవరకు చూసి అడిక్ట్ అయిపోయినాం అతనికి, కాబట్టి సింగిల్ రోల్ బెస్ట్ అంటే. అంటే డబల్ రోల్ చేస్తే కొంచెం డిఫరెంట్ గా అట్రాక్టివ్ గా అనిపిస్తుందేమో కదా, ఇప్పుడు సింగిల్ రోలే చూస్తున్నాం అంతా. అట్రాక్టివ్ అనిపిస్తాయి కానీ ఒక్కొక్కసారి ఫ్లాప్ కూడా కావచ్చుగా అందుకు. సరే ఓకే. అంటే ప్రభాస్ ఏ హీరోయిన్ తో మంచి జోడీగా అనిపిస్తుంది మీకు? అనుష్క. అనుష్క. ఏ హీరోయిన్ మూవీ తీస్తే బాగుంటుంది, అంటే ఏ హీరోయిన్ తో మూవీ తీస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అనుష్కనే అంట. అనుష్కనే. ఓకే, ఒక డైలాగ్ చెప్పండి ప్రభాస్ మూవీస్ లో, ఏదైనా డైలాగ్. వాడు కొడితే వీడు, వీడు కొడితే వాడు, డైలాగ్ ఉంటుంది అది నాకు ఇష్టం. ఓకే ఓకే, మర్చిపోయారా? సరే, థ్యాంక్ యూ సో మచ్. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ అండి. ఎందుకు ప్రభాస్ అంటే ఇష్టం? అంటే ఆయన మాస్ లుక్స్ బాగుంది. మాస్ లుక్స్ కానీ మొన్న వచ్చిన కల్కి మూవీ అయితే ఆసం, అది ఎక్స్ట్రానరీ మూవీ. ఆ మూవీస్ అంతా పిచ్చర్ అయిపోయినా. ఆ మూవీలో కానీ అతని స్టన్స్ కానీ బుజ్జితో ఆ ఫ్రెండ్షిప్ లెవెల్స్ మాత్రం హై అండి. అంటే రీసెంట్ గా వచ్చిన రాజాసాబ్ గ్లిమ్స్ చూసారా? రాధేశ్యామ్ అన్ని చూశాను. ఎలా అనిపించింది గ్లిమ్స్? రాధేశ్యామ్ ప్రభాస్కి క్లాస్ సెట్ అవుతుంది, క్లాస్లో మాస్ ఉండాలి. అది ఏమైందంటే రాధేశ్యామ్ మొత్తం క్లాస్ అనేది కొంచెం బోరింగ్ అనిపించింది, స్క్రిప్ట్ బోరింగ్ ఉంది. ప్రభాస్కి ఎట్లా అంటే స్టైల్ కనబడాలా ప్లస్ మాస్ కూడా ఉండాలి, రెండు ఉండాలి. అంటే ఒక లవ్ రొమాంటిక్ అలాంటి మూవీ ప్రభాస్ కి సెట్ అవ్వదు అంటున్నారా? అవుతాయి, సెట్ అవుతాయి, కానీ అందులో కూడా కొంచెం మాస్ ఉండాలి. లవ్ అంటే అది ఒక వేరే యాంగిల్ ఉంటుంది, కానీ ప్రభాస్ ఫైట్స్ కానీ అందులో స్టైల్గా అనిపిస్తే మాత్రం అది వేరే లెవెల్ అండి. అంటే ప్రభాస్ మూవీస్ లో మీకు ఇష్టమైన మూవీ ఏంటి? అందులో ఒక డైలాగ్ కల్కే అండి. కల్కిలో డైలాగ్ ఆ బౌంటీ నాదే. ఓకే ఓకే, సరే. అంటే ఇప్పటి వరకు మూవీస్ చూసారు కదా ప్రభాస్వి, ఏ హీరోయిన్ మీకు బాగా నచ్చింది? ఏ హీరోయిన్ ఉంటే బాగా అనిపించింది మీకు మూవీలో? ఏంటంటే అనుష్కనే అండి. అనుష్కనే. అంటే ప్రభాస్ తో ఏ హీరోయిన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రభాస్ తోటి అండి. ప్రభాస్ తోటి ఎవరు వచ్చినా అంతే అండి, ఎవరు వచ్చినా ప్రభాస్ బాగా చూస్తారు. అంటే ఏ హీరోయిన్ వస్తే బాగా అనిపిస్తుంది? అనుపమ లేకపోతే ఉన్నారు కదా కృతి శెట్టి. ప్రభాస్ కొంచెం స్టైల్గా ఉంటాడు కాబట్టి వాళ్ళు ఎవరు రీసెంట్గా ఎవరు సెట్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్. ఎందుకు ప్రభాస్ అంటే ఇష్టం? ప్రభాస్ బాగుంటాడు, 6 బాడీ ఉంటుంది, మంచి కెపాసిటీ బాడీ ఉంటుంది, అందుకు ఇష్టం. ఓకే, ప్రభాస్ మూవీస్ లో నీకు ఇష్టమైన మూవీస్ ఏంటి? ఛత్రపతి, బాహుబలి, కల్కి, ఇంకా బాహుబలి 2. సలార్ ఇష్టపడదా? సలార్ కూడా ఇష్టమే. ఓకే, ప్రభాస్ మూవీస్ లో ఒక డైలాగ్ చెప్పు, నీకు ఇష్టమైన డైలాగ్. లేదంటే నువ్వు ఇప్పుడు చెప్పావుగా ఆ మూవీస్ లో డైలాగ్ అయినా చెప్పు. డైలాగా? డైలాగ్ చెప్పు, ఏదో ఒక డైలాగ్. మిర్చి మూవీలో ఉన్నాయి, లేదంటే డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ ఉన్నాయి కదా చాలా మూవీస్. గుర్తుకొస్తలే, ఒక్క ఛాన్స్ ఇస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా. గుర్తులేదనే మంచిగా చెప్పావుగా డైలాగ్. సరే ఓకే, ప్రభాస్ ఇప్పటి వరకు చాలా మంది హీరోయిన్స్ తో తీసారుగా, కృతి శెట్టితో తీయలేదు కదా, సో కృతి శెట్టితో మూవీ తీస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నాను? బాగుంటది. ప్రభాస్ కి ఇంకెవరికి జోడీ బాగుంటది హీరోయిన్స్? అనుష్క, ప్రభాస్. బాహుబలి, అందుకే బాహుబలి అంట. ఇంకా మొన్నటి వరకు కల్కి చూస్తాం, సలార్, కల్కి అవన్నీ. ఇంకా యాక్షన్ మూవీయా, లేదా థ్రిల్లర్ మూవీయా, రొమాంటిక్ మూవీయా, ఏ మూవీ అయితే కిల్లర్ మూవీ బాగుంటుంది. స్పిరిట్ బాగుంటుంది, ఇప్పుడు వస్తుంది కదా సందీప్ రెడ్డి వంగల్, అది. ఓకే, అంటే ఇప్పుడు డబుల్ రోల్ చేస్తే బాగుంటుందా, సింగిల్ రోల్ చేస్తే బాగుంటుందా ప్రభాస్? సింగిలే బాగుంటుంది. సింగిలే బాగుంటుంది. ఎందుకు డబుల్ రోల్ బాగుంటుందా? డబుల్ కూడా బాగుంటుంది, కానీ సింగిల్ ఇష్టం నాకు. సరే, ఒక్క మాట ప్రభాస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? మంచి ఉంటాడు, అందరితో మంచి మాట్లాడతాడు, డార్లింగ్ అంటూ పిలుస్తాడు, అందుకు నాకు ఇష్టం, అంతే. థ్యాంక్ యూ. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్. ఎందుకు ప్రభాస్ అంటే ఇష్టం? ప్రభాస్ అంటే అన్ని మూవీలు మంచి చేస్తారు, ఫైటింగ్ సీన్లు గట్రా అన్ని బాగుంటాయి, డ్యాన్స్లు గట్రా అంతే. ఓకే, ప్రభాస్ మూవీస్ లో నీకు ఇష్టమైన మూవీ ఏంటి? సల్లారు అని, కల్కి అని, బాహుబలి 1, బాహుబలి 2, మిర్చి, ఇంకా చాలా ఉంది చెప్పాలంటే. అంటే ప్రభాస్ మూవీస్ అన్నీ ఇష్టమేనా నీకు? సరే, ఒక డైలాగ్ చెప్పు నీకు నచ్చిన మూవీస్ లో. సరే, సల్లార్ సలార్లో చెప్తావా?
మిర్చి అని చెప్తా. ఒక్క ఛాన్స్ ఇస్తావు, గుండెల్లో పెట్టుకుని చూస్తాను. నైస్. ఓకే, సరే ప్రభాస్ ఏ హీరోయిన్ తో తీస్తే బాగుంటది మూవీ? అనుపమతో తీస్తాం బాగుంటుంది. అనుపమతో అంటే ఇప్పటి వరకు తీయలేదు కదా, అందుకు అనుకుంటున్నారా అనుపమతో తీస్తే బాగుంటుందని? ఓకే, ప్రభాస్ ఎలాంటి మూవీస్ తీస్తే బాగుంటుంది? అంటే థ్రిల్లరా, యాక్షనా, రొమాంటికా, ఎలాంటి లవ్వా? ప్రభాస్కి ఎప్పుడు యాక్షన్ బాగుంటుంది, ఫైటింగ్ సీన్లు గట్రా. రొమాన్స్ గట్రా అంత వేస్ట్. సలార్ సేమ్ సలార్ లాగా అంతే. ఓకే, అంటే ఇప్పుడు ప్రభాస్ సింగిల్ రోల్ చేస్తే బాగుంటుందా, డబల్ రోల్ చేస్తే బాగుంటుందా? డబల్ రోల్. డబల్ రోల్. ఇప్పుడు ఇద్దరు హీరోయిన్స్ ఉంటే బాగుంటుందా, లేదా సింగిల్ హీరోయిన్తో మంచిగా అనిపిస్తుందా? సింగిల్ హీరోయిన్ అసలు హీరోయిన్ ఉండకూడదు. ఎందుకు హీరోయిన్ ఉండకూడదు? ప్రభాస్ ఒక్కడే చేస్తే బాగుంటుంది. ప్రభాస్ ఒక్కడే చేస్తే బాగుంటుంది. అంటే హీరోయిన్ ఉంటే లుక్ ఉంటుంది అంటారు కదా మూవీకి. హీరోయిన్ లేకపోతే యాక్షన్గా బాగుంటుంది కదా. థ్యాంక్ యూ. మీకు ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో ప్రభాస్ అండి. ప్రభాస్. ఎందుకు ప్రభాస్ అంటే ఇష్టం? ప్రభాస్ అంటే తన బాడీ కట్అవుట్ బాగుంటుంది అండ్ పిల్లలతో చాలా నేచర్గా ఉంటుంది, అన్నిట్లో కూడా పార్టిసిపేషన్ చేస్తారు అండ్ ఇష్టం అనమాట, అంతే లైక్ దట్. ప్రభాస్ మూవీస్లో ఏ మూవీ అంటే మీకు బాగా ఇష్టం? ప్రభాస్ మూవీలో నాకు తెలిసి సలార్ మూవీ అంటే నాకు చాలా ఇష్టం నాకు, ఎందుకంటే యాక్షన్ సీన్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో తను తక్కువ టైం వచ్చినా సరే మూవీలో చాలా ఎక్కువ ఎలివేషన్స్ అనేది చూపించడం జరిగింది. సో దట్స్ వై నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. సలార్లో అయితే ఇంకా చాలా ఇష్టం అనమాట. అంటే ప్రభాస్ మూవీస్లో ఒక డైలాగ్ చెప్పండి. ప్రభాస్ మూవీలో అంటే ఛత్రపతి నుంచి ఒక డైలాగ్ చెప్తాను. ఉంది కదా, వాడిపోతే వేడు వేడిపోతే వాడు, ఎవడైనా అధికారం కోసం మెగబడితే మరి అప్పలనాయుడు సముద్రంలో ఏ నెత్తురు కాదు నీ నెత్తురా అని చెప్తారు కదా డైలాగ్, అది ఇష్టం అనమాట నాకు. సరే, ఇప్పుడు ప్రభాస్ డబుల్ రోల్ చేస్తే బాగుంటుందా, సింగిల్ రోల్ చేస్తే బాగుంటుందా? ప్రభాస్ ఐ థింక్ నాకు తెలిసి సింగిల్ రోల్ చేస్తేనే బెస్ట్. డబుల్ రోల్ నుంచి కూడా మేము చాలాసార్లు వెయిట్ చేస్తూ ఉంటాము, బట్ చూడాలి ఈసారి ఏంటనేది. రాజ్యసభ వచ్చింది కదా ఒకసారి, ఇప్పుడు వచ్చింది కదా, తను బాగా చేశాడు అండ్ లుక్ అనేది చాలా బాగుందన్నమాట. ఇంకా బ్లాక్ బస్టర్స్ కొట్టాలని కోరుకుంటున్నాను నేను. అంటే ఆ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించింది? ఒక డిఫరెంట్గా అనిపించిందా, లేదా రొటీన్గా అనిపించిందా, ఎలా అనిపించింది? ప్రభాస్ ఎలా అనిపించారు? ప్రభాస్ అనేది మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, బెస్ట్ యాక్టర్ ఇన్ దిస్ వరల్డ్ అనుకున్నట్టే ఆ రోలింగ్ కూడా అన్ని బాగానే చేస్తున్నాడు. సో అందుకనే మేము తను ఎక్కువగా ఇష్టపడడం జరుగుతుంది, అదనమాట. ఓకే, అంటే ఇప్పుడు ప్రభాస్ ఏ హీరోయిన్తో తీస్తే బాగుంటుంది మూవీ? ప్రభాస్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, తను ఎవరైనా సెట్ అవుతారు. కాకపోతే పూజా హెడ్బే వస్తే బాగుంటుంది అని అనుకుంటాం మేము. పూజా హెడ్బే వస్తే బాగుంటుంది అనుకుంటాం, చాలా గ్యాప్ ఇచ్చారు కదా అలా అని. ఇప్పటి వరకు తీసిన హీరోయిన్స్లో ఏ హీరోయిన్ అయితే జోడీ బాగుంది అనిపించింది మీకు ప్రభాస్తో? నాకు తెలిసి అనుష్క అండి, అనుష్క బాగుంటుంది. బాహుబలి అంతే. థ్యాంక్ యూ. ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్. ఎందుకు ప్రభాస్ అంటే ఇష్టం? ఎందుకంటే ఆయన తాలూకు మెంటాలిటీ, నెక్స్ట్ ఆయన తాలూకు యాక్టింగ్, ఆయన తాలూకు కట్అవుట్ అన్నీ బాగుంటాయి కాబట్టి ప్రభాస్ అంటే ఇష్టం. అంటే ప్రభాస్ మూవీలో మీకు ఏ మూవీ అంటే బాగా ఇష్టం? నాకు ఇష్టమైన మూవీ మిర్చి. ఎందుకు మిర్చి అంటే ఇష్టం? మిర్చిలో ఆయన స్లాంగ్ అయినా సరే, ఆయన డైలాగ్ అయినా సరే, ఆయన పర్ఫెక్ట్ టైమింగ్ అయినా సరే నాకు బాగా నచ్చుద్ది. సో అందుకే మిర్చి అంటే చాలా ఇష్టం. ఒక డైలాగ్ చెప్పండి ప్రభాస్ మూవీస్లో ఏదైనా. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్, చాలా ఇష్టం ఆ డైలాగ్ నాకు. ఓకే, ప్రభాస్ ఎలాంటి మూవీస్ తీస్తే బాగుంటుంది? థ్రిల్లరా, యాక్షనా, రొమాంటిక్, లవ్, ఎలాంటి మూవీ? మాస్ యాక్షన్ మూవీ అయితే బెటర్. ప్రభాస్ కట్అవుట్కి మాస్ యాక్షన్ మూవీ అంటే చాలా బాగా అమృతుంది. సో ఆ మూవీస్ అంటే నాకు ఇష్టం, ఆ జోనర్ అంటే చాలా ఇష్టం. అంటే యూత్ బాగా ఎడిక్ట్ అయ్యే మూవీ ఏమై ఉంటుంది ఇప్పుడు వరకు? ఐ మీన్ నాకు యూత్లో నేను యూతే కాబట్టి నాకు ఇష్టమైనది ఏంటంటే సలార్. ఆయన కట్అవుట్ తగ్గట్టు, ఆయన స్లాంగ్కి తగ్గట్టు, మొత్తం ఆయన మాస్ కట్అవుట్కి తగ్గట్టు సరైన సినిమా ఏంటంటే సలార్. నెక్స్ట్ ఆఫ్టర్ బాహుబలి. అంటే బాహుబలి నెంబర్ 1 ప్లేస్, బట్ రీసెంట్గా వచ్చిన టైంలో అయితే సలార్. అంటే రాజసభ చూసారా గ్లిమ్స్? యా చూసా, చాలా బాగా అనిపించింది. ఈజ్ వింటేజ్ ప్రభాస్, ఈజ్ ఎ క్యూట్ డార్లింగ్ లుక్, చాలా బాగా అనిపించింది. అంటే ప్రభాస్ సింగిల్ రోల్ చేస్తే బాగుంటుందా, లేదంటే డబల్ రోల్ చేస్తే బాగుంటుందా ఒక మూవీలో? డబుల్ రోల్ అంటే మనం ఇప్పుడు దాకా చూడలేదు, బట్ సెపరేట్గా డబుల్ రోల్ అంటే బాహుబలిలో చూసాం. డబుల్ రోల్ చేసినా బాగానే ఉంటుంది, సరైన డైరెక్టర్ తగిలి సరైన స్టోరీ తగిలితే డబుల్ రోల్ చాలా బాగా సెట్ అవుతుంది. అంటే ప్రభాస్కి ఏ హీరోయిన్ అయితే కరెక్ట్గా జోడీ బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అది అందరికీ తెలిసిందే, అనుష్క గారు అయితే బాగా సెట్ అవుతుంది ప్రభాస్ గారికి. ఇప్పుడు ఏ హీరోయిన్తో మూవీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అనుష్క. థ్యాంక్ యూ.